మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు చంద్రపురం. ఈ చంద్రపురం గ్రామానికి ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. అది ఏమిటంటే, ఊరి చివరన ఎంతో విశాలంగా, చక్కగా, పచ్చగా కనిపిస్తున్న ఈ చెట్టు దగ్గరికి వెళ్లాలన్నా, ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో నడవాలన్నా ఆ గ్రామ ప్రజలందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అటుగా సాయంత్రం సమయంలో వెళ్లినవారు ఎవరూ తిరిగి రాలేదు. ఆ విషయం తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు ఎవరూ ఆ చెట్టు ఉన్న ప్రదేశం వైపుకు ఎవరూ వెళ్లరు. పగటిపూట వెళ్లినవాళ్లు మాత్రం ఆ మార్గం గుండా ఒక కోడిని చంపే ఆ కోడి రక్తాన్ని చల్లుకుంటూ ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తారు. అలా చేస్తే వాళ్లకి ఎటువంటి ప్రమాదం జరగదని వాళ్ల నమ్మకం. కాని సాయంత్రం సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గంలో నడిచి వచ్చేవారు కాదు. ఎంత అర్ధరాత్రైనా సరే ఆ అడవిలోనే నిద్రిస్తూ ఉండేవారు కాని ఆ యొక్క మార్గం వైపు వాళ్లు నడుచుకుంటూ వచ్చేవారు కాదు. ఇదంతా ఆ గ్రామ ప్రజలందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికి, ఆ మార్గంలో నడవడానికి ఎంతో భయపడుతూ ఉండేవారు. ఆ చంద్రపురం గ్రామానికి ఊరి పెద్ద శ్రీనివాస్. ఇతను చాలా మంచివాడు. గ్రామ ప్రజలందర్నీ తన సొంతవాళ్లలా చూసుకుంటూ వాళ్లకి ధనసహాయం చేస్తూ ఉండేవాడు. కాని వాళ్ల భార్య మాత్రం చాలా స్వార్థబుద్ధి కలిగింది. ఊరి ప్రజలు ఎవరికి మంచి చేసినా తను మాత్రం అస్సలు క్షమించేది కాదు. ఊరి ప్రజలు ఎవరైనా సహాయం కోసం ఇంటివద్దకు వస్తే వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. అదంతా తెలుసుకొని ఊరి పెద్ద చాలాసార్లు నచ్చజెప్పాడు. కాని తను ఏమాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ గ్రామ ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు పక్క ఊరి నుంచి ఇద్దరు వ్యక్తులు సరిగ్గా రాత్రి సమయంలో ఈ ఊరిలో తను చేసిన కొన్ని సామాన్లను అమ్ముకోవడానికి బయలుదేరుకుంటూ వస్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి చాలా చీకటిగా మారింది ఆ యొక్క ప్రదేశమంతా. వాళ్ళిద్దరూ ఆ ప్రదేశంలో నడుచుకుంటూ సామాన్లు మోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ చెట్టు వద్దకు వచ్చేసరికి వాళ్లకి చాలా అలసటగా అనిపించి వాళ్ళిద్దరూ ఆ చెట్టు వద్దే కూర్చుని ఉన్నారు. అందులో ఒక వ్యక్తి, అరే, ఇక నా వల్ల కాదురా, ఇక్కడే ఈ రాత్రికి పడుకొని రేపు ఉదయాన్నే ఊర్లోకి వెళ్దాం. అంతవరకు మనం ఈ చెట్టు కిందే పడుకుందాం. ఏమంటావ్? అరే, నేనేమంటాన్రా, సరే ఈ చెట్టు కిందే పడుకుందాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా గాలి వస్తూ ఉంది కూడా. సరే, ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం ఊర్లోకి వెళ్ళి మన సామాన్లు అమ్ముకునొద్దాం, సరేనా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ చెట్టు కిందే పడుకుని ఉన్నారు. సరిగ్గా 1 గంట సమయానికి ఆ చెట్టు ఎనకాతల నుంచి ఏవో శబ్దాలు, మాటలు వంటివి వినిపిస్తూ ఉండేవి. ఆ చెట్టు ఎనకాతల 2 భయంకరమైన పిశాచాలు ఎప్పుడూ ఉంటూ ఉండేవి. ఆ భయంకరమైన పిశాచాలు ఆ చెట్టు ఎనకాతల గట్టిగా అరుపులు అరుస్తూ ఉన్నాయి. అది విన్న ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి లేచి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ అరుపులు అని అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. అతనికి అనుమానం వచ్చి చెట్టు ఎనకాతలికి వెళ్లి చూశాడు. ఆ యొక్క పిశాచాలను చూసి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అయ్య బాబోయ్, పిశాచాలు, దయ్యాలు, ఎవరైనా ఉంటే కాపాడండి, పిశాచాలు, దయ్యాలు, ఒరేయ్ సోదరా, లేవరా లేవరా, నన్ను కాపాడు, ఈ పిశాచాలు నన్ను పట్టుకున్నాయి, నన్ను విడిపించిరా అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి. కాని ఆ మాటలేవీ తనకి అస్సలు వినిపించలేదు. మరికొద్ది క్షణానికి ఆ పిశాచాలు ఆ వ్యక్తిని చంపి వాడి యొక్క అస్థిపంజరాన్ని చెట్టు ముందు వైపుకు విసిరేశాయి. మరుక్షణమే ఆ అస్థిపంజరం నేరుగా ఈ పడుకున్న వ్యక్తిపై పడేసరికి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అరే, ఎవరు నాపైకి అస్థిపంజరం వచ్చింది? ఇంతకీ నా సోదరుడు ఎక్కడికెళ్ళాడు? అరే అరే శివ, ఎక్కడికెళ్ళావురా? అరే, నువ్వేమైపోయావు? ఈ అడవిలో నన్ను ఒంటరిగా చేసి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే శివ అని చాలా భయంతో, బాధతో అరుస్తూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. యథావిధిగా ఆ చెట్టు ఎనకాతల నుంచి మరలా శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తి కూడా వెనక్కి వెళ్లి చూడగా ఆ పిశాచాలను చూసి ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఎండలో ఒక్కసారిగా సూర్యోదయమవుతూ ఉంది. ఆ పిశాచాలు 2 ఒక్కసారిగా 2 బండరాళ్లలా మారిపోయాయి. ఈ వ్యక్తి మాత్రం స్పృహ తప్పి
ఆ చెట్టు కిందే పడిపోయి ఉన్నాడు. అటువైపుగా ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ స్పృహ కోల్పోయి పడిపోయిన ఈ వ్యక్తిని చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే చూడు, ఎవరో స్పృహ కోల్పోయి పడున్నాడ్రా. వీడు నిజంగా స్పృహ కోల్పోయాడా లేకపోతే తాగి పడిపోయాడా? అరే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం పదరా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ వ్యక్తి వద్దకు వచ్చి లేపుతూ ఉన్నారు. అరే బాబూ, ఏయ్ ఎవరు పోయా నువ్వు? ఇక్కడ పడున్నావేంటి? నిన్నే లేవు, తెల్లారింది. ఇంతకీ ఎవరు నువ్వు? ఇదిగో నిన్నేనయ్యా, ఒక్కసారి లేవు అని ఆ ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తిని లేపుతూ ఉన్నారు. ఒక్కసారిగా అదురుపడి లేచిన ఆ వ్యక్తి చాలా భయపడుతూ, పిశాచాలు, దెయ్యాలు, పిశాచాలు, దయ్యాలు నన్ను చంపేసే, మా అన్నయ్యని చంపేసే. ఇక్కడే ఈ ప్రదేశంలోనే మా అన్నని చంపేసి మా అన్నని అస్థిపంజరంలా మార్చి పడేసే. ఇక్కడి దెయ్యాలున్నాయి, నన్ను బ్రతికించుకోవాలి, నన్ను చంపుకు తినేసాయి, నాకు భయంగా ఉంది, నన్ను కాపాడండి అని చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ వీరిద్దరూ, అరే ఏం మాట్లాడుతున్నావు? నీ అన్న చనిపోవడమేంటి? ఇక్కడ నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు, అయినా నిన్నెప్పుడు మా ఊర్లో చూడలేదు. ఇంతకీ అసలు ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? అసలు ఏం జరిగింది? నువ్వు కాస్త కంగారు పడకుండా చెప్పు మాకు. నాది పక్క ఊరండి. మా ఊర్లో మేం చేసిన కొన్ని సామాన్లు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని నిన్న రాత్రి నడుచుకుంటూ వచ్చాం. అడవి మార్గం గుండా వచ్చేసరికి చాలా సమయమైంది. అప్పటికే చాలా చీకటి పడిపోయింది కూడా. ఇంకా ఈ అడవిలో వెళ్లడం ఇక మాకు ఓపిక లేక నేను మా అన్న కలిపి ఇదిగో ఈ చెట్టు కింద కూర్చునున్నాం. చాలాసేపటికి మాకు చాలా బాగా నిద్ర పట్టింది. తర్వాతేమైందో లేచి చూస్తే నా పక్కన లేడు. కొద్ది సమయానికి ఒక అస్థిపంజరం వచ్చి నాపై పడింది. ఎవరా అని చెప్పి నేను చెట్టు వెనకలకెళ్ళి చూస్తే 2 భయంకరమైన పిశాచాలండి. అవి నన్ను చంపబోడానికి వచ్చాయి. ఇంతలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అయినే ఇక్కడ దెయ్యాలున్నాయండి, నన్ను నమ్మండి అని ఆ వ్యక్తి వీరిద్దరితో చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నారు. రేయ్, ఎంత పని జరిగింది? ఓరి భగవంతుడా, పాపం అన్నం పుణ్యం ఎరగిన ఒక వ్యక్తి ఈ యొక్క పిశాచాలకి బలైపోయాడు. సరే, నువ్వు కంగారు పడకు. ఇక తెలిసిందేగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట సమయంలో ఇటువైపుకు రావద్దు. ఈ చెట్టు వైపుకు నడవాలన్నా, ఈ మార్గంలో నడిచి వెళ్లాలన్నా సరే నల్ల కోడిపెట్టను బలిచ్చి ఆ రక్తాన్ని చల్లుకుంటూ వెళ్ళాలి. ఇది మా ఊరి యొక్క నియమం. ఎన్నో సంవత్సరాలుగా మేమందరం ఇది పాటిస్తూ ఉన్నాం. సరే, నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఊరి పెద్దకు తెలియచేద్దాం, పద అని చెప్పి వాళ్ళు ముగ్గురు నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్ద వాళ్ళ ముగ్గుర్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే అందరూ కలిసికట్టుగా వచ్చారు. చెప్పండి, ఏదైనా విశేషమా లేకపోతే ఏదైనా అవసరమా? చెప్పండి నాన్న. అదేం లేదయ్యా. అయ్యా, ఇతను మా ఊరికి కొత్తగా వచ్చిన ఒక వ్యాపారంట. పాపం నిన్న రాత్రి వీళ్ళిద్దరూ కలిసి ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చారయ్యా. కొద్ది సమయానికి వాళ్ళకు అలసనగా అనిపించి ఆ చెట్టు దగ్గర కూర్చునున్నారంట. రాత్రి 1 గంట సమయంలో పాపం వీళ్ళన్నని ఆ దయ్యాలు చంపుకు తినేశాయంట. ఇతన్ని చంపడానికి ప్రయత్నించగా ఇంతలో ఒక్కసారిగా తెల్లారిపోయిందంట. అందుకనే ఇతను బ్రతికి బట్టకట్టాడయ్యా. అయ్యా, ఇలా అయితే మన ఊరికింక ఎటువంటి రాకపోకలు జరగవయ్యా. ఇందుకు మీరేదో ఒక ఉపాయం ఆలోచించాలి. కావాలంటే ఇతనితో మాట్లాడండి. అవునయ్యా, అన్యాయంగా అభంశభం ఎరగని మా అన్నని ఆ పిశాచాలు చంపుకు తినేశాయి. పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకోవడానికి మీ ఊరిలోనికి వచ్చాం, కాని ఇలా అయిపోయిందయ్యా. అయ్యా, దయచేసి ఆ చెట్టు దగ్గర ఉన్న పిశాచాలకి ఏదో ఒక ఉపాయం ఆలోచించండయ్యా. మాలాగే ఇంక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు అని చాలా బాధపడుతూ చెబుతున్నాడు ఆ వ్యక్తి. ఆ మాటలు విన్న ఆ యొక్క ఊరి పెద్ద, సరే అమ్మా, సరే, నీకు జరిగిన అన్యాయానికి నేనెంతో బాధపడుతూ ఉన్నాను. జరిగిన నష్టానికి నేను ప్రతిఫలమిస్తాను. ఇంకొక్క ప్రాణం పోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజే ఒక మాంత్రికుడిని తీసుకుని వచ్చి అక్కడ ఏదైనా పూజ చెయ్యాలా లేకపోతే మరొక ఏదైనా ఉపాయం ఆలోచించాలా అన్నది నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఈ విషయం గురించి ఇక నేను ఆలోచిస్తాను అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. You are mine. మరుసటి భాగంలో ఆ వ్యక్తి నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం పూర్తిగా వివరించి చెప్పాడు.
ఆ మాటలన్నీ విన్న ఆ యొక్క ఊరి పెద్ద ఎంతో బాధపడి ఇక అటువంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా చర్య తీసుకుంటానని చెప్పి వాళ్ళనక్కడి నుంచి పంపించేశాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఒక మాంత్రికుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. ఆ మాంత్రికుడు ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ మాంత్రికుణ్ణి చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా వందనాలు. నేను పక్క ఊరి పెద్దను. మా ఊర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన సమస్యతో బాధపడుతూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఆ సమస్యకు పరిష్కారమే కనిపెట్టలేకపోతూ ఉన్నాం. మా ఊరి చివరన ఒక భయంకరమైన చెట్టుంది. ఆ చెట్టు దారివైపు వెళ్లేలోపు ఎవరైనా సరే రాత్రి సమయంలో కానీ వెడితే వాళ్ళు తిరిగి రావటం లేదు. అందుకని మా పూర్వీకులు మాకొక ఉపాయం చెప్పారు. పగటిపూట వెళ్లేటప్పుడు ఒక నల్ల కోడిని చంపి ఆ రక్తాన్ని జల్లుకుంటూ ఆ మార్గం గుండా వెళితే వారికి ఎటువంటి ప్రాణహాని జరగదని మా పూర్వీకులు మాకు చెప్పారు. కానీ ఈ సంగతి తెలియని పక్క ఊరి ప్రజలు మా ఊరిలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు అన్యాయంగా వాళ్ల ప్రాణాలను కోల్పోతున్నారయ్యా. అయ్యా, ఒక్కసారి మీరు వచ్చి ఆ యొక్క చెట్టును చూసి దానికేదైనా బంధనం కానీ పూజ కానీ చేస్తే మా ఊరిలోకి ప్రవేశించే ప్రజలందరూ ప్రాణాలు పోకుండా మీరు కాపాడగలుగుతారని నమ్మకంతో మీ వద్దకు వచ్చాను. దయచేసి మాకు సహాయం చేయండయ్యా అని ఊరి పెద్ద ఆ మాంత్రికుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో, నీ సమస్యంతా నాకు పూర్తిగా అర్థమైంది నాయనా. కానీ ఒక విషయం, ఒక చెట్టు వద్దకు వెళ్లేసరికి మనుషుల ప్రాణాలు పోతున్నాయి అంటే ఆ చెట్టులో భయంకరమైన ఆత్మలైనా ఉండాలి, లేదా ఏదో పిశాచ రూపాలైనా సరే అక్కడ దాగి ఉండాలి. ఆ రెండూ ఉంటే తప్ప ఒక మానవుణ్ణి బలి తీసుకోవడం అంత సాధ్యమైన పని కాదు. దానికి మీ ఊరికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. మీ ఊరిలో ఎవరో ఒక వ్యక్తి ఆ పిశాచాల్ని కట్టడి చేసి వాళ్ల స్వార్థం కోసం వాటిని బంధించి అక్కడే ఈ ఊరిలోనికి ప్రవేశించే ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సరే, ఈరోజు సాయంత్ర సమయానికి నేను మీ ఊరికి చేరుకుంటాను. ఊరిలో ప్రజలందరినీ సమావేశపరుచు. నేను 2 రోజుల పాటు మీ ఊరిలోనే ఉండి ఆ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేసి తిరిగి మరలా ఇక్కడికి వస్తాను. నాకు కావలసిన కొన్ని పూజా సామాగ్రి కావాలి. మీరు అనుకున్న విధంగానే నల్ల కోడిలను కూడా ఒక 2 కోడిలతో పాటు ఈ అడవి మార్గంలో చాలా దూరంగా ప్రయాణించిన తర్వాత ఒక చెరువు మధ్యలో నల్ల కమలం ఒకటి ఉంటుంది. ఆ నల్లటి కమలాన్ని సేకరించి నాకు ఆ పూజ చేసే సమయానికి నాకు సమర్పించాలి. అలా చేస్తే ఆ శక్తి వల్ల ఆ పిశాచాలను బంధించి దూరంగా తరిమి కొట్టగలమనే నమ్మకం నాకు ఉంది. ఇది చేస్తే చాలు, నేను ఖచ్చితంగా మీకు సహాయం చెయ్యగలను అని ఈ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ఊరి పెద్ద ఎంతగానో సంతోషపడి చాలా ఆనందపడుతూ, వందనాలు, తప్పకుండా, ధన్యవాదాలు. మీరు కోరిన విధంగానే మీ పూజకు కావలసిన సామానులన్నీ నేను సిద్ధం చేసి ఉంచుతాను. ఈరోజే అడవిలోనికి పంపించి ఆ నల్లటి కమలాన్ని సేకరించి తీసుకుని వస్తాను. మీ రాక మా ఊరికి ఎంతో అదృష్టం. ఇంతకాలం ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని మీరు ఒక్క పూజతో తీస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. సరే, తప్పకుండా ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఊరిలో ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను అని ఎంతో సంతోషపడుతూ ఊరి పెద్ద ఆ యొక్క అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి నేరుగా ఊరిలోకి ప్రవేశించి ఊరి ప్రజలందరి మధ్య నిలబడి, ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే, నిన్న మన ఊరిలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. ఇక మరో క్షణమే ఆలస్యం చేయకుండా నేరుగా ఒక మహామాంత్రికుడు వద్దకు వెళ్లాను. ఆ మాంత్రికుడికి ఇక్కడ జరిగినదంతా పూర్తిగా అంతా తెలియజేశాను. ఆ మాంత్రికుడు అది విని ఆ చెట్టు వద్ద ఏవో భయంకరమైన పిశాచాలు దాగి ఉన్నాయన్న విషయం నాకు చెప్పాడు. అందుకుగాను ఏదో భయంకరమైన పూజలు చెయ్యాలని చెప్పి నాతో చెప్పాడు. అతను ఈరోజు రాత్రికే మన ఊరిలోకి ప్రవేశించబోతున్నాడు. కాని మరొక విషయం, ఆ పూజకు కావలసిన కొన్ని సామాన్లు నాకు చెప్పాడు. 2 నల్ల కోళ్లతో పాటు ఈ అడవి మార్గంలో చాలా దూరంగా ప్రయాణించిన తర్వాత ఒక చెరువు కనిపిస్తుందంట. ఆ చెరువు నడిమధ్యలో ఒక నల్లటి కమలం ఉంటుందంట. ఆ నల్లటి కమలం తీసుకురమ్మని చెప్పాడు ఆ మాంత్రికుడు. మీలో ఎవరైనా సరే ఆ అడవిలోకి ప్రవేశించగలరా?
ఒకవేళ చెబితే మీకు అడవిలోకి వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాను. చెప్పండి, మన ఊరిని మనం కాపాడుకోవాలి అని ఈ ఊరి పెద్ద తన గ్రామ ప్రజలందరితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి ప్రజలందరూ, అయ్య బాబోయ్, ఆ అడవిలోకి వెళ్ళాలా? మా వల్ల కాదు, మేం వెళ్ళం, ప్రాణాలైనా పోతాయి, కానీ మేం మాత్రం ఆ అడవిలోకి వెళ్ళి మరీ ఆ పిశాచాల నోట మేం పడలేం. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టేయండి. ఎలా జరిగేదలా జరుగుతుంది, మేం మాత్రం ఎవరూ ఆ అడవిలోకి వెళ్ళమయ్యా అని ఊరి ప్రజలు కొంతమంది చాలా భయపడుతూ ఉన్నారు. ఇంతలో తన అన్నని కోల్పోయున్న ఆ వ్యక్తి నేరుగా అక్కడికి వచ్చి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, మీకు అభ్యంతరం లేదంటే ఆ యొక్క అడవిలోకి వెళ్ళి ఆ నల్లటి కమలాన్ని నేను తీసుకువస్తాను. నా వల్ల మీ ఊరికి మంచి జరుగుతుందంటే నాకు అంతకు మించిన అదృష్టం, ఆనందం మరొక్కటి ఉండదయ్యా. చెప్పండయ్యా, తప్పకుండా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చాలా సంతోషంతో గర్వంతో చెబుతూ ఉన్నాడు ఆ ఒక వ్యక్తి. ఆ మాటలు వింటూ ఆ ఊరి పెద్ద ఎంతగానో సంతోషిస్తూ, అరే మిత్రమా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. నీ అన్న ప్రాణాలు కోల్పోయినా సరే ఇంకా ఈ ఊరికి మేలు చేయాలనుకుంటున్నావు చూడు. అది నీ యొక్క మనస్తత్వానికి ఎంతో పేరు తెచ్చిపెడుతుంది. తప్పకుండా మిత్రమా, నీకు అడవిలోకి వెళ్లవలసిన అన్ని సౌకర్యాలనీ కల్పిస్తాను. నీకు రక్షగా ఆ మాంత్రికుని ఒక తాయెత్తు కూడా కట్టమని చెబుతాను. నీ ప్రాణాలకి ఎటువంటి ఆపదా కలగకుండా చూసుకోవడానికి ఆ మాంత్రికుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. మిత్రమా, చాలా ధన్యవాదాలు అని చాలా ఆనందంతో సంతోషపడుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక కోతి ప్రత్యక్షమై ఇదంతా ఆలకిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ ఊరి పెద్దతో పాటు ఆ మిగతా వ్యక్తులందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ కోతి అతని ముందు ప్రత్యక్షమై అతనితో ఇలా అంటూ ఉంది. ఓ పిచ్చి మానవా, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా భయంకరమైనది. అడవిలో ఎన్నో భయంకరమైన భూతప్రేత పిశాచాలుంటాయి. వాటిని దాటుకుని నువ్వు తిరిగి రావడం అసంభవం. అలాంటిది అంత భయంకరమైన పని చేయడానికి నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా సరే అన్నావు. మీకసలు ఏమైనా అర్థమవుతుందా అని ఆ కోతి ఆ వ్యక్తిని అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ కోతితో ఇలా అంటున్నాడు. అరే, నువ్వు కోతివి కదా, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? అసలు నీకెందుకిలా మాటలు మాట్లాడాలనిపిస్తుంది? నీకిలా మాటలు ఎలా వచ్చాయి చెప్పు. ఆ తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో చెబుతాను, చెప్పు అని ఈ వ్యక్తి ఆ కోతిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ కోతి, నాకు మాటలు ఎలా వచ్చాయన్నది తరువాత సంగతి, కాని ఇప్పుడు నువ్వు వెళ్తున్న అడవి మార్గం చాలా ప్రమాదకరమైనది మిత్రమా. నువ్వు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసి తీరాలి. ఇంకొక విషయం చెబుతాను విలు. నువ్వు అడవిలోనికి వెళ్లే ముందే నేను చెప్పే ఒక మహిమగల మంత్రలవ్వని కలిసి తీరాలి. ఆ మంత్రలవ్వ సహాయంతో నువ్వు ఖచ్చితంగా ఆ అడవి మార్గంలోనికి ప్రవేశించగలిగి చనిపోయిన నీ అన్నయ్యని తిరిగి మళ్లీ బతికించుకోగలిగే శక్తి ఆ మంత్రలవ్వ వద్ద ఉంది. నేను చెప్పేది నీకు నమ్మకమనిపిస్తే నాతో రా, నీకు ఖచ్చితంగా నేను సహాయం చేసి తీరుతాను అని ఈ కోతి ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ కోతి వంక చూస్తూ అలా ఉండిపోయాడు. అరే, నిజంగానా? చనిపోయిన మా అన్నయ్యని బ్రతికించగలదా? ఆ మంత్రాలవ్వ నిజంగా అంత శక్తివంతురాలా? సరే, నువ్వు చెప్పేది నిజమే అని నమ్మి నీతో నేను రావడానికి సిద్ధమవుతాను. కాని ఒక విషయం, మా అన్న బ్రతికినా బ్రతకకపోయినా సరే నేను మాత్రం ఈ ఊరి ప్రజల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నేను ఆ అడవిలోనికి వెళ్ళి తీరాలి. ఆ మంత్రాలవ్వ దయ వల్ల మా అన్నయ్య బ్రతికితే ఇంకా సంతోషిస్తాను. సరే, ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో చెప్పు, ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. ఆ మంత్రాలవ్వని కలిసి ఆమె సహాయం కోరుతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్రమా. ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను. ఇప్పుడే మంత్రాలవ్వ వద్దకు వెళ్దాం పద. కొద్ది సమయానికి వీళ్లు నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించారు. మంత్రాలవ్వ ఏదో ధ్యానంలో ఉంది. మంత్రాలవ్వను చూసి ఆ కోతి ఇలా అంటోంది.
మంత్రాలవ్వకు వందనాలు. అవ్వా, నేనొక వ్యక్తి సహాయం కోసం ఇక్కడికి తీసుకుని వచ్చానవ్వా. అవ్వా, పాపం ఇప్పుడు ఇతను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఆ భయంకరమైన పిశాచాలు వీళ్ళన్నను చంపుకు తినేశాయంట. అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలను కాపాడడానికి ఈ వ్యక్తి అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడవ్వా. అవ్వా, మీరే చెప్పండి, ఇతనికి ఏ విధంగా సహాయం చేయగలమో నాకు అర్థం కావట్లేదు. మంత్రాలవ్వా, ఒక్కసారి మాతో మాట్లాడండి. తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. అసలు ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ నాకు తెలియజెయ్యి. వీళ్ళ అన్న ఏ సమయంలో మరణించాడు, ఎటువైపుగా మరణించాడు అన్నది ఆ వివరాలన్నీ తెలుసుకుని నా వద్దకు తీసుకునిరా. ఖచ్చితంగా నేను సహాయం చెయ్యగలను. ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ పిశాచాలకి ఊరిలో ఒక వ్యక్తి సహాయం అందిస్తున్నాడు. ఖచ్చితంగా నేను ఆ పిశాచాలని తరిమికొట్టి చనిపోయిన ఆ వ్యక్తిని బ్రతికించగలను. కాని నాకు ఎటువైపుగా ఆ వ్యక్తిని చంపుకు తిన్నాయో ఆ దిక్కు నాకు సరిగ్గా చెప్పవలను. అవ్వా, మంత్రాలవ్వా, నేను మా అన్నయ్యను ఎటువైపుకు చంపాయో నాకు తెలియదు, కాని నేను వెళ్ళినప్పుడు మాత్రం నన్నవి పడమర వైపుగా చూశాయి. నన్ను చంపడానికి వచ్చే సమయానికి నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అంతే. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉదయం లేచి చూసేసరికి ఎదురుగా 2 బండరాళ్లున్నాయి. అంతే అవ్వ నాకు తెలిసింది. అవ్వ, దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఆ ఊరి ప్రజలని కాపాడుకోవాలి. మీ వల్లైతే ఖచ్చితంగా మా అన్నయ్యను కూడా కాపాడితే ఇంకా సంతోషం అవ్వా. దయచేసి నాకు సహాయం చెయ్యండి మంత్రాల. మునపటి భాగంలో జీవు అనే కోతి చెప్పిన విధంగానే ఆ వ్యక్తి నేరుగా మంత్రల్లవ్వ వద్దకు వచ్చి జరిగిన సంగతి అంతా మంత్రల్లవ్వకు తెలియచేశాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రల్లవ్వ తన అన్న చనిపోయిన ప్రదేశంతో పాటు ఏ రకంగా ఏ దిక్కున చంపిందో ఆ వివరాలన్నీ అడిగింది. కాని అవేమీ తనకి తెలియవని చెప్పాడు ఈ యొక్క వ్యక్తి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రల్లవ్వ ఆ వ్యక్తితో, సరేనాయనా, తప్పకుండా నీకు నేను సహాయం చేసి తీరుతాను. సరిగ్గా రేపు ఉదయానికి నేను ఆ ఊర్లోనికే ప్రవేశించి ఎక్కడైతే మీ అన్న చంపబడ్డాడో ఆ ప్రదేశంలోకి నేను వచ్చి ఉంటాను. మీరు సరిగ్గా అదే సమయానికి మీరక్కడికి రండి. ఖచ్చితంగా అక్కడ ఉన్న శక్తి గురించి తెలుసుకుని ప్రాణాలు పోయిన మీ అన్నయ్యని తిరిగి మరలా బ్రతికించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాని ఒక్క షరతు, మీ అన్నయ్యని చంపిన ప్రదేశంలో మీ అన్నయ్య మృతదేహం అక్కడే ఎక్కడో పడి ఉంటుంది. మీ అన్నయ్య దేహానికి సంబంధించిన ఒక చిన్న అణువంతైనా మనకి దొరికితే చాలు. ఆ అణువుతోనే మీ అన్నయ్యని తిరిగి మళ్లీ బ్రతికించగల శక్తి నాకుంది. వెళ్ళు, ప్రయత్నం చెయ్యండి, ఈరోజే వెళ్లి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఈ మంత్రల్లవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ సరేనని చెప్పి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ మంత్రల్లవ్వ చెప్పిన విధంగానే ఆ యొక్క వ్యక్తిని బలి తీసుకున్న ప్రదేశంలో వీళ్ళిద్దరూ వెతుకుతూ ఉన్నారు. ఇంతలో ఈ కోతికి ఒక్కసారిగా వాళ్ల అన్న అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరాన్ని చూసి ఈ యొక్క కోతి ఇలా అంటూ ఉంది, అరే నేస్తమా, దొరికింది మనకి. మీ అన్న అస్థిపంజరం దొరికింది. ఈ ఒక్క ఆధారంతో మీ అన్న బ్రతుకుతాడు. నాకు నమ్మకం ఉంది. మంత్రల్లవ్వను నమ్ముకుంటే మనం ఎంతటిదైనా సరే మనం జయించగల తీరుతాం. మంత్రల్లవ్వ శక్తి ముందు ఎవరూ పనిచెయ్యరు. హహా, మనం ఇక సాధించాం మిత్రమా. మీ అన్నని మనం బతికించుకోగలుగుతాం అని ఈ కోతి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క వ్యక్తి చాలా ఆనందపడుతూ ఆ కోతితో, అరే నిజమా, మా అన్నయ్య అస్థిపంజరం దొరికిందా? నాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రల్లవ్వ ఒక అణువంతైన ఆధారం ఉంటే చాలని చెప్పింది. కాని మనకి మా అన్న అస్థిపంజరమే దొరికింది. అన్నా, నిన్ను బతికించుకుంటాను. ఖచ్చితంగా మంత్రల్లవ్వ సహాయంతో నిన్ను ఖచ్చితంగా బతికించి తీరుతాను మంత్రల్లవ్వ. హాహా, నాకు చాలా ఆనందంగా ఉందన్నా అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇంతలో అటువైపుగా ఊరి పెద్ద వెళ్లడం చూసి ఆ వ్యక్తి ఊరి పెద్దను పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ఊరి పెద్దగారు, ఒక్కసారి రండి, మీతో కొంచెం మాట్లాడాలి అని ఆ వ్యక్తి ఊరి పెద్దను పిలిచాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద నేరుగా అక్కడికి వచ్చి, ఏమటయ్యా చెప్పు. అవును, నిన్న అడవిలోనికి వెళ్తానన్నావు కదా, ఈరోజే కదా నువ్వు బయలుదేరేది. ఎన్ని గంటలకు వెళ్తున్నావో చెప్పు. నీకు అన్ని నేను సిద్ధం చేసి ఉంచుతాను. నీకు తోడుగా నా అశ్వాన్ని కూడా పంపిస్తాను. నువ్వు గుర్రంపై వెళ్ళి అలసట లేకుండా తిరిగి రావడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి రావచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆ ఊరి పెద్ద ఈ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అరే,
ఇక అవసరం మనకి అవసరం లేదండి. ఇక ఈ ఊరిలో ఉన్న పిశాచాల్ని తరిమికొట్టే ఒక మహాశక్తివంతురాలైన మంత్రలవ్వ ఊర్లోనికి ప్రవేశించబడుతుంది. ఆ మంత్రలవ్వ చనిపోయిన మా అన్నయ్యని కూడా బ్రతికిస్తానని చెప్పింది. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా. ఇక మీరెవ్వరూ చింతించకండి అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఒరే, చక్కటి అవకాశాన్ని చేతులారా మనం చేజార్చుకున్నాం. ఇప్పుడు మంత్రలవ్వ వస్తే ఆ శక్తి ముందు మనం ఎవ్వరం నించోలేం. మంత్రలవ్వని ఈ ఊర్లోకి రానీయకుండా అరికట్టి తీరాలి. ఎలా ఎలా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. అదంతా చూస్తూ ఈ యొక్క వ్యక్తి, అరే ఊరి పెద్దగారు, ఏమైందండి? మీలో మీరే ఆలోచించుకుంటూ ఉండిపోయారు. ఏమైనా సమస్య చెప్పండి. ఇక మేము ఇంతలా బాధపడ్డానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తోడుగా మంత్రలవ్వ ఉంది. మంత్రలవ్వ శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదనే విషయం నాకు అర్థమైంది. మంత్రలవ్వ ఈ రోజు ఉదయమే మన ఊర్లోనికి ప్రవేశిస్తానని చెప్పింది. ఆ యొక్క చనిపోయిన స్థలం వద్దకు తను వచ్చి ఆ శక్తిని కనుగొంటానని చెప్పింది అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, అరే మంత్రలవ్వ ఎవరింతకి? నీకసలు అర్థమవుతుందా ఏమైనా? మంత్రలవ్వ మన ఊర్లోనికి వచ్చినా సరే ఈ పిశాచాల్ని తరిమికొట్టడం అసాధ్యం. నువ్వు నేను చెప్పిన విధంగా అడవిలోనికి వెళ్లి ఆ నల్ల కమలపు పువ్వును తీసుకురావాలి. అప్పుడు కదా మనం ఈ పిశాచాల్ని తరిమికొట్టుకోదాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేను చెప్పేది మటుకు విను. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని చెబుతున్నాను కదా, నా మాట విను అని ఈ ఊరి పెద్ద చాలా కంగారు పడుతూ ఆ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క కోతి చాలా భయపడుతూ ఈ యొక్క వ్యక్తితో మాట్లాడ్డానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కాని ఈ వ్యక్తి ఊరి పెద్దతో, సరే తప్పకుండా వెళతాను. మీరు కోరినట్టుగానే అడవిలోనికి వెళ్లి ఆ నల్ల కమలపు పువ్వును తీసుకువస్తాను. కాని ఒక షరతు, నేను మంత్రలవ్వను వచ్చి కలిసిన తరువాత మాత్రమే వెళ్లి తీరుతాను. అప్పుడే వెళ్తాను అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఈ యొక్క కోతి ఆశ్చర్యపోయింది. ఈ కోతి ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, మిత్రమా, నువ్వొకటి గమనించావా? ఊరి పెద్ద వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తోంది నాకు. నాకెందుకో ఈ ఊరి పెద్ద మీద అనుమానంగా ఉంది మిత్రమా. మంత్రలవ్వ వస్తే మొత్తం తేలుతుంది అని ఈ కోతి ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. మంత్రలవ చెప్పిన విధంగానే ఆ యొక్క మానవుడు చనిపోయిన ప్రదేశం వద్దకు చేరుకుంది ఈ యొక్క మంత్రలవ. మంత్రలవ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని చూస్తూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది. ఎదురుగా ఉన్న ఆ శిల్పాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. అది చూసి మంత్రలవ ఆశ్చర్యపోయింది. ఈ యొక్క మానవుణ్ణి పిలుస్తూ ఉంది, మానవా, ఎక్కడున్నావు? మంత్రలవ మీ ఊరిలోనికే వచ్చింది. రా, ఒక్కసారి ఊరి చివర వద్ద ఆ భయంకరమైన చెట్టు వద్దకు రా అని మంత్రలవ తన మంత్రశక్తితో ఈ యొక్క మానవుణ్ణి పిలుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఆ కోతితో పాటు నేరుగా ఆ చెట్టు వద్దకు వచ్చాడు. ఈ యొక్క మంత్రలవను చూసి ఈ వ్యక్తి ఇలా అన్నాడు, మంత్రలవ, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక మా అన్నయ్య బ్రతికినట్టే, ఆ పిశాచాలను తరిమికొట్టినట్టేనా అవ్వా? అవ్వా, చెప్పండి, మీ మాట కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. మంత్రలవ, త్వరగా మా అన్నయ్యని బ్రతికించండి. ఇదిగో మా అన్నయ్య అస్థిపంజరం. మీరు చెప్పినట్లుగానే ఈ ప్రదేశంలోనే చనిపోయున్నాడు మా అన్నయ్య. అస్థిపంజరం దొరికింది, భద్రపరిచి ఉంచాం. త్వరగా మీ శక్తిని ఉపయోగించి మా అన్నయ్యను బ్రతికించండి మంత్రలవ అని ఈ యొక్క వ్యక్తి మంత్రలవతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రలవ ఇలా అండి, తప్పకుండా బ్రతికిస్తాను నాయనా. కాని ఇక్కడ తేలవలసింది మరొక విషయముంది. నువ్వు త్వరగా వెళ్ళి ఊరి పెద్దని, ఊరి పెద్ద భార్యని కూడా నేరుగా ఇక్కడికి తీసుకునిరా. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే ఈ కథకి ముగింపు పలుకుతాను. త్వరగా వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకునిరా. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నిడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే, మరణం మాటల్లో నవ్వుతోంది. నువ్వు వింటున్నది కథ కాదు, ఇది నీ భయాల ప్రతిధ్వని. ఒక అడుగు ముందుకేసావంటే వెనక్కి తిరగడం లేదు. ఫెయిరీ స్టోరీస్, చీకటి కథల లోకం. ప్రతి కథలో పాఠం
దైవం నిద్రపోతోంది కథ ముగిసిందని అనుకుంటే